రైట్. అప్పటి అమెరికా అధ్యక్షుడు, ఇంతకుముందు మనం అదే అనుకున్నాం, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ ఏమన్నాడు, రష్యా దేశానికి ఒక లేఖ రాస్తారు, ఒక లెటర్ రాస్తారు రష్యా దేశానికి. ఏమని? రష్యా దేశానికి ఒక లెటర్ రాసి సాంకేతిక పరిజ్ఞానానికి బదిలీకి వ్యతిరేకంగా అభ్యంతరాలు తెలియజేశాడు. మీరు ఆ రకంగా 235 కోట్లకు ఎలా అమ్ముతారండి? రేపొద్దున మీ వల్ల మేము ఇతర దేశాలకు అమ్మే ప్రక్రియలో, ఈ వ్యాపార ప్రక్రియ మేము నష్టపోతాం. ఇండియా మీకు మిత్రదేశం అయితే కావచ్చు, కానీ మీరు ఆ రకంగా 235 కోట్లకే కనుక పరిజ్ఞానాన్ని అమ్ముతామంటే మేము దాన్ని అంగీకరించాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం అని లెటర్ రాస్తారు. ఎప్పుడు? అప్పటి అమెరికా దేశం యొక్క అధ్యక్షుడైన జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ ఎవరికి? రష్యా దేశానికి ఒక లెటర్ రాశాడు. అప్పటి రష్యా అధ్యక్షుడు ఏమన్నాడు? బెదిరింపు ప్రక్రియలకు కూడా పాల్పడ్డాడు. ఏమనంటే 5 క్లబ్బుల విభాగం ఏమిటి? భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండే 5 దేశాలైన అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్స్, రష్యా. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ విభాగంలో రష్యా దేశాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని, రష్యా మీ దేశాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం, మరియు ఆర్థికంగా మీపైన ఆంక్షలు విధిస్తాం అని చెప్పేసి జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ రష్యా దేశాన్ని బెదిరింపు చేశాడు. మరి ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి రష్యా అధ్యక్షుడు ఎవరంటే బోరిస్ ఎల్సిన్. ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి రష్యా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరంటే బోరిస్ ఎల్సిన్. అయితే వాస్తవానికి రష్యా 1991లో డిసెంబర్ మాసంలో ఏమైందంటే యుఎస్ఎస్ఆర్లు విడిపోయాయి, యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. అంటే రష్యా దేశంలో ఒకప్పుడు కలిసి ఉన్న సోవియట్లు, అంటే తన సమీప దేశాలైన ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్, తుర్క్మెనిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా రష్యా నుంచి విడిపోవడంతో రష్యా తన ప్రాధాన్యతను కోల్పోయింది. కాబట్టి అప్పటికే 91లో రష్యా నుంచి చిన్న చిన్న దేశాలు విడిపోయి రష్యా, అజర్బైజాన్ ఈ రకంగా దేశాలు విడిపోవడంతో కొంత ప్రాధాన్యత కోల్పోవడంతో ఇదే సందర్భంలో అమెరికా 1992లో రష్యా దేశాన్ని వ్యతిరేకించింది. కేవలం 235 కోట్లకు మాత్రమే మీరు ఎట్లా క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అమ్మేస్తారు భారతదేశానికి? మీరు అవ్వడం వల్ల మేము ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందంలో నష్టపోతున్నాం. ఒకవేళ మిమ్మల్ని ఆర్థికంగా, వాణిజ్యంగా మిమ్మల్ని బ్లాక్ చేస్తాం. మరియు భద్రతా మండలిలో ఉండే శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండే 5 క్లబ్బులు అంటే అదే శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండే, వీటో హక్కును కలిగి ఉండే 5 దేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ ఈ విభాగం నుంచి మిమ్మల్ని రద్దు చేస్తాం అని చెప్పేసి ప్రకటించి రష్యా దేశం అప్పటికే విడిపోయిన కష్టాల్లో ఉంది రష్యా. అప్పటి అధ్యక్షుడైన బోరిస్ ఎల్సిన్ అమెరికా ఒత్తిడికి భయపడి భారతదేశానికి క్రయోజనిక్ ఇంజన్ పరిజ్ఞానాన్ని ఇవ్వడాన్ని చేసుకున్న ఒప్పందాన్ని ఏం చేస్తాడు? రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించాడు. ఎవరైనా? బోరిస్ ఎల్సిన్, అప్పటి రష్యా అధ్యక్షుడు. ఈయన కాలంలోనే రష్యా ఏమవుతుంది? సోవియట్లు విడిపోతాయండి. అంటే రష్యా నుంచి చిన్న చిన్న దేశాలు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అజర్బైజాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ దేశాలు విడిపోయాయి రష్యా నుంచి. ఈ రకంగా విడిపోయిన బాధ ఒకవైపు, ప్రాబల్యాన్ని కోల్పోతున్న రష్యా పైన అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు మీకు విధిస్తామనడంతో ఈయన ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించాడు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమన్నాడు? లియోన్ అరాన్ అనబడే వ్యక్తి ఏం రాశాడు? బోరిస్ ఎల్సిన్ యొక్క జీవిత చరిత్ర రాశాడండి. ఈయనే సోవియట్ రష్యాకు చివరి అధ్యక్షుడు ఈయన. రైట్. అంటే ఈ రకంగా అమెరికా రష్యా దేశాన్ని బెదిరింపులకు గురి చేసింది. మరి రష్యా దేశాన్ని ఈ రకంగా బెదిరింపులకు గురి చేసిన ప్రక్రియలో ఇప్పుడు ఏం చేయాలి మరి భారతదేశము? నంబి నారాయణ బాగా ఆలోచించాడు. 235 కోట్ల యొక్క పరిజ్ఞానాన్ని అదే అమెరికాతో అయితే 635 కోట్లకు అమ్ముతుంది ప్రపంచంలో ఇతర దేశాలకు. మరి ఇప్పుడు 635 కోట్లు చెల్లించి అమెరికా నుంచి తీసుకోలేము. అలాగని గతంలో చేసుకున్న 235 కోట్ల ఒప్పందాన్ని అమెరికా బెదిరింపులకు భయపడి, ఒకవైపు యుఎస్ఎస్ఆర్ విడిపోయింది, సోవియట్ రష్యా విడిపోయి రష్యా మాత్రమే మిగిలిపోయి ఆ దేశ విభజన ఒక రకంగా భారతదేశం ఈ క్రయోజనిక్ ఇంజన్ పరిజ్ఞానానికి శాపంగా మారిపోయిన చరిత్ర. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని రష్యా రైట్ అమెరికా భయాందోళనకు గురైన రష్యా ఒప్పందం రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించింది. అప్పుడు ఏం చేసింది? భారతదేశము రష్యాతో ఒక రకమైన ఒప్పందం చేసుకుంది. ఏమని చెప్పేసి అంటే అమెరికా గుత్తాధిపత్యాన్ని దాటడానికై మిమ్మల్ని ఏమనకుండా మీతో ఒక ఒప్పందం చేసుకుంటాం. ఏమిటది? రైట్ రష్యాలోని 4 క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించడానికి ఒక కొత్త ఒప్పందంపై సంతకం చేసింది. మేము కలిసి
4 క్రయోజనిక్ ఇంజన్లు సంయుక్తంగా రూపొందిస్తాం. దాంతో ఏమవుతుందంటే ఆ రూపొందించే ప్రక్రియలో క్రయోజనిక్ ఇంజన్ ఏ రకంగా రూపొందించాలనే అంశంపై కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు మీ దగ్గరకు వచ్చి పనిచేస్తారు. అందులో నంబి నారాయణ గారు కూడా ఒకరు. దాని యొక్క పరిజ్ఞానం ఆ రకంగా మాకు తెలియజేయబడుతుంది. మీరు అమ్మడం లేదు, మేము కొనడం లేదు, కాకపోతే ఇందులో ప్రయోగించబడే శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి పనిచేస్తారు అనే ఒక ఒప్పందం చేసుకుంది ఎవరు? ఓకే, రష్యా భారతదేశం. ఆ తర్వాత 2 మేకప్తో పాటు మొత్తము ఏమన్నాను? ఓకే రైట్, మొత్తము ఓకే $9 మిలియన్, అంటే భారతీయ కరెన్సీలో ఏమవుతుంది? 673 కోట్లు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 235 కోట్ల ఖర్చు ఎక్కడ, 673 కోట్ల ఖర్చు ఎక్కడ? మరి అలాంటి పరిస్థితుల్లో ఏమన్నాడు? ఓకే, 673 కోట్ల బయట అమ్ముతున్నారు అమెరికా వాళ్ళు. కేవలం 235 కోట్లకే మనం ఒప్పందం చేసుకున్నాం. కానీ ఏమైపోయిందంటే అమెరికా బెదిరింపులకు భయపడి యుఎస్ఎస్ఆర్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఓకే, సాంకేతిక పరిజ్ఞానంకి అధికారిక బదిలీ లేకుండా గ్లోబల్ టెండర్లను రద్దు చేసిన తర్వాత, ఈ రకంగా రద్దు చేయబడిన తర్వాత ఏం చేస్తారు? భారతదేశం మేము ఇన్ని చెల్లించలేమని రద్దు చేసుకున్నారు. రష్యా ఇవ్వలేమనుకుంది. క్రయోజనిక్ ఒప్పందంలో మేము పాల్గొంటామని శాస్త్రవేత్తలు కొంతమందిని అయితే పంపించండి, ఆ టెక్నాలజీ మీరు చూడండి అని చెప్పడం వరకు ఒక ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు? ఓకే, భారతదేశంలో మరి అక్కడుండే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే కొంతమంది శాస్త్రవేత్తలు, క్రయోజనిక్ ఇంజన్ రూపకల్పనలో రష్యా శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసిన కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు ఒకరైన డాక్టర్ నంబి నారాయణ గారు తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత ఏం చేశాడు? కేరళ హైటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో ఇస్రో అప్పటికే ఒక ఏకాభిప్రాయాన్ని చేరుకుంది. కేరళ హైటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో కలిసి అతి తక్కువ ధరలకు ఏ రకంగా క్రయోజనిక్ ఇంజన్ను రష్యాలో తయారు చేశారో ఆ పరిజ్ఞానం కలిగి నేర్చుకున్న భారతీయ శాస్త్రవేత్తలు నంబి నారాయణ నుంచి మొదలుకొని ఇతర కొంతమంది ఉన్నారు. వారితో కలిసి ఒక ఒప్పందం చేసుకొని దీనిపైన ప్రయోగాలు చేయండి అని ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? కేరళ హైటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో ఒక ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. ఓకే రైట్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, 2 అగ్రరాజ్యాల మధ్య కుట్రలో జరిగిన యొక్క ప్రక్రియలో అమెరికా 1992లో రష్యా పైన కనుక ఈ రకంగా కేవలం 235 కోట్లకి మనం ఒప్పందం చేసుకున్నాం. కానీ అమెరికా ఏమని చేస్తుంది? 673 కోట్ల ఖర్చు వస్తుంది అని ప్రకటించడంతో, మీకు ఆ రకంగా ఇవ్వడం వల్ల మేము మార్కెట్ను కోల్పోతున్నామని రష్యాపై ఒత్తిడి చేయడంతో విడిపోయిన రష్యా భయపడి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత 4 క్రయోజనిక్ ఇంజన్ల తయారులో కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలు రష్యాతో కలిసి పనిచేస్తారు. వాళ్ళు భారతదేశంకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కేరళ హైటెక్ ఇండస్ట్రీస్ అనే పేరుతో ఏ రకంగా వీటిని తయారు చేయాలనే అంశం పైన పరిశోధన చేశారు. అందులో ఒకరు డాక్టర్ నంబి నారాయణ గారు. ఆ తర్వాత ఈ ఇంజన్లను తయారు చేయడానికి చౌకైన టెండర్లను అందించేది, అంటే అతి తక్కువ ధరలో టెండర్లు అందించేది ఇది. ఈ రకంగా మనం పనిచేస్తున్న క్రమంలో 1992 వరకల్లా దురదృష్టవశాత్తు ఆ ప్రక్రియ సజావుగా కొనసాగినట్లయితే భారతదేశము దాదాపుగా ఈరోజు అగ్రరాజ్యాలైన అంతరిక్ష ప్రయోగంలో విజయవంతంగా పరీక్షలు చేస్తున్న ఓ అమెరికా దేశము, ఓ రష్యా దేశము, ఓ చైనా దేశము, ఆ తర్వాత స్థాయిలో నిజానికి చెప్పాలంటే అసలు అమెరికా రష్యాల తర్వాత భారతదేశమే నిలబడేది. కానీ కొన్నిసార్లు అనుకోనిదే జరిగేది జీవితం అంటే. మనం ఊహించలేని ప్రక్రియ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కూడా దురదృష్టవశాత్తు ఆ అంశాలు మనకు చుట్టుకుంటాయి. అదే జరిగింది ఇక్కడ. ఎప్పుడు? 1994వ సంవత్సరంలో నంబి నారాయణ నేర్చుకున్నాడు, పరిజ్ఞానాన్ని భారతదేశంకి వచ్చాడు, ఈ అంశం పైన పరిశోధన చేయాలి అనుకున్నాడు. పరిశోధన చేస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఏమైందంటే, మరి అగ్రరాజ్యాలు చేసిన కుట్రన లేదు, కాదు, కూడదు, భారతదేశం రాజకీయ కుట్రతో కూడిన రాజకీయాల యొక్క ప్రక్రియకు బలైపోయాడు నంబి నారాయణ అనేది ఇప్పటికీ పూర్తి స్పష్టంగా తెలియదు. కానీ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు 1994వ సంవత్సరంలో నంబి నారాయణ్ భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన ముఖ్యమైన రాకెట్ల యొక్క తయారీలో ఉపయోగించబడే సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాలకు, అనగా ప్రధానంగా భారతదేశం యొక్క శత్రు దేశమైన పాకిస్తాన్ దేశానికి అమ్ముతున్నాడు అనే ఆరోపణలు అతనిపైన చేయబడ్డాయి. దాంతో ఏమైంది? ఈ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు 1994వ సంవత్సరంలో. అప్పటి కేరళ రాష్ట్ర పోలీసులు, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన కరుణాకరన్, అప్పుడు కరుణాకరన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేరళ రాష్ట్రంలో. ఏ పార్టీ అనేది? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే. ఈ కాలంలోనే
ఇతనిపైన దేశద్రోహం నేరం కింద, గూఢాచార్య కుంభకోణం నేరం కింద నంబి నారాయణ గారిని అరెస్ట్ చేశారు. దీనితో ఈ ప్రాజెక్టు దాదాపుగా ఒక 15 సంవత్సరాలు, ఒక దశాబ్దన్నర కాలం వెనుకబడిపోయింది భారతదేశం. లేకపోతే మనం చేసిన చంద్రయాన్ 2008లో కానీ, 2019లో చంద్రయాన్ 2 కార్యక్రమం కానివ్వండి, ఎప్పుడో 1998లోనే చేసేవాళ్ళు భారతదేశం. ఒక దశాబ్ద కాలం తన సాంకేతిక పరిజ్ఞానాన్ని కోల్పోయింది. తర్వాత ఏమైంది, 1900 ఏమన్నాను, కొన్నిసార్లు అనుకోనిదే జరిగేది జీవితం అంటే. ఎప్పుడు ఎవరి జీవితం ఏ రకంగా మారుతుందో ఏం గుర్తించలేము. అలాంటి దురదృష్ట సందర్భం వచ్చింది నంబి నారాయణ జీవితంలో. ఆ దురదృష్టకరమైన సంవత్సరమే 1994వ సంవత్సరం. సాపిగా సాగిపోతున్న దాని జీవితంలో ఒక్కసారి ఏర్పడిన ఈ ప్రక్రియ. ఏమన్నాడు, కోట్లాది రూపాయలను అక్రమ ఆస్తులను సంపాదించాడు నంబి నారాయణ్. భారతదేశపు అంతరిక్ష పరిజ్ఞానాన్ని శత్రుదేశమైన పాకిస్తాన్ దేశానికి అమ్ముతున్నాడు అనే గూఢాచారం కుంభకోణం కేసులో ఏమైంది, 94లో నంబి నారాయణ అరెస్ట్ చేయబడ్డాడు. దాంతో ఏమైంది, ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది. భారతదేశం అంతరిక్ష ప్రయోగ విభాగం ఒక 10 సంవత్సరాలు వెనుకబడిపోయిన కారణమే 1994 గూఢాచార కుంభకోణం కేసులో నంబి నారాయణ పైన పెట్టబడ్డ ఈ కేసు. అప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నాను, కరుణాకరన్. అతని పేరు గుర్తుంచుకోవాలండి. ఈ క్రింది ఏ ముఖ్యమంత్రి కేరళ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు నంబి నారాయణ్ 1994 అరెస్ట్ అయ్యాడు. దేశద్రోహం నేరం కింద, గూఢాచార కేసు నేరం కింద. అంటే కరుణాకరన్ కాంగ్రెస్ పార్టీ. అతని తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు, ఏకే ఆంటోనీ. అతను కూడా కాంగ్రెస్ పార్టీనే. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, దాదాపు 2 దశాబ్దాలు ఇంతకుముందే అనుకున్నాం మనం. 94లో ఇతను అరెస్ట్ అయ్యాడండి. 2004 పోయింది, 2008 వరకు. అంటే వాస్తవంగా ఏమైపోయిందంటే 2 దశాబ్దాలు భారత అంతరిక్ష ప్రయోగాలు వెనుకబడిపోయాయి. అప్పుడు ఏం చేశాడు నంబి నారాయణ్, 1996లో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత తను చేస్తున్న ప్రయోగంలో తన లక్ష్యం ఒకటే, భారతదేశాన్ని అంతరిక్ష స్థాయిలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని ఒక్క కార్యక్రమం అతను ముందు టార్గెట్. దాంతో ఏం చేస్తాడు, ఫ్రెంచ్ దేశం సాయంతో నంబి నారాయణ్ బృందం 2008లో చంద్రయాన్ 1 కార్యక్రమంలో చంద్రుడి పైకి తీసుకెళ్లిన పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనే ఉపగ్రహ వాహక నౌక. దీనిలో ఏం చేస్తాడు, ఇస్రో రాకెట్లు ఉపయోగించిన వికాస్ ఇంజన్ను అభివృద్ధి చేశాడు పిఎస్ఎల్వి C11 అనే ఉపగ్రహ వాహక నౌక. ఇప్పుడు ప్రయోగించారు చంద్రయాన్ 1 కార్యక్రమం 2008వ సంవత్సరం అక్టోబర్ 22 రోజున. ఈ డేట్ ముఖ్యమండి, గుర్తుంచుకోవాలి. నేను ఇస్రోలో కూడా చెప్పాను, మళ్ళీ గత వీడియోలో ఒకసారి మీరు చూడండి. 2008 అక్టోబర్ 22 రోజున చంద్రయాన్ 1 కార్యక్రమం చెప్పడం జరిగింది. దానిలో ఉపయోగించిన ఉపగ్రహ వాహక నౌక ఏమిటి, PSLV-C. రైట్, చంద్ర వాహక నౌక. రైట్. రెండో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు, 2019 జూలై 22 చంద్రయాన్ 2. అంటే ఒక దశాబ్ద కాలం తను అరెస్ట్ చేయబడి మళ్ళీ నిర్దోషిగా బయటికి రాబడి కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాల వల్ల నిజమైన భారతీయ బిడ్డ అవమానానికి పాలైపోయిన ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ నంబి నారాయణ గారు. రైట్. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయింది అతను కావచ్చు, కానీ దశాబ్దన్నర కాలం భారతదేశము అంతరిక్ష ప్రయోగాల అభివృద్ధిలో వెనుకబడిపోయింది భారతదేశం. ఇది ఒక దురదృష్టకరమైన అంశం. రైట్. ఈ రకంగా ఉండే నంబి నారాయణ్ ఏమన్నాను, చంద్రయాన్ 1 ఎప్పుడు 2008 అక్టోబర్ 22 రోజున. రైట్, చంద్రయాన్ 1 ఏమన్నాను, ఉపగ్రహ వాహక నౌక ఏమిటి, PSLV-C11. ఎంత, దీని యొక్క బరువు 1380 కిలోలు. 1380 కిలోలు. ఎన్ని రోజులు పనిచేసింది, 312 రోజులు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది యొక్క ప్రక్రియ చంద్రయాన్ 1. ఎప్పుడు ఇది, 2008 అక్టోబర్ 22. ఆ తర్వాత దానికి మరి సెకండ్ సిరీస్ చంద్రుడి పైన పరిశోధన చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయోగించిన 2వ సిరీస్ ఏమిటంటే చంద్రయాన్ 2. ఎప్పుడు ఇది, 2019 జూలై 22. ఈ డేట్లు గుర్తుంచుకోవాలి, జూలై 22 చంద్రయాన్ 2. చంద్రయాన్ 2లో రైట్, చంద్రయాన్ 2. చంద్రయాన్ 1 కార్యక్రమం యొక్క ఖర్చు ఎంత, 380 కోట్లు. చంద్రయాన్ 2 యొక్క ఖర్చు ఎంత అండి, 960 కోట్లు. చంద్రయాన్ 2 యొక్క ఖర్చు ఎంత అంటే 960 కోట్లు. చంద్రయాన్ 1లో లాంచ్ చేసిన ఉపగ్రహ వాహక నౌక ఏమిటి, PSLV-C11 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. చంద్రయాన్ 2లో లాంచ్ చేసిన ఉపగ్రహ వాహక నౌక ఏమిటండి, GSLV. నేను ఇంతకుముందు చెప్పాను ప్రతి మిత్రుడికి కూడా,
జిఎస్ఎల్వి, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్ థర్డ్, ఉపగ్రహ వాహనం యొక్క జిఎస్ఎల్వి మార్క్ థర్డ్. ఓకే రైట్. చంద్రయాన్ 2 ఎప్పటివరకు పనిచేస్తుంది? 365 రోజులు. ఓకే రైట్, ఇది 312 రోజులు. చంద్రయాన్ 2, ఓకే. చంద్రయాన్ 1 యొక్క బరువు ఎంత? 1380 ఓకే కిలోలు. చంద్రయాన్ 2 యొక్క బరువు ఎంత? 3290 కిలోల బరువైన ఉపగ్రహ వాహనం. ఓకే రైట్. దీంట్లో చంద్రయాన్ 1లో 11 ఉపగ్రహాలు, ఓకే. చంద్రయాన్ 2లో 14 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. ఇందులో ఏమన్నాను? 13 భారతదేశానికి సంబంధించినవి, 1 మాత్రమే అమెరికాకు సంబంధించింది. ఓకే, మనం అందరూ కూడా చెప్పాం విక్రమ్ రాథోడ్ అని చెప్పేస్తాను చంద్రయాన్ 2 కార్యక్రమం. దీంట్లో ఈ 11 ఉపగ్రహ వాహక నౌకలో ఏమున్నాయి? ఇండియా 11 ఉపగ్రహాల్లో ఇండియా, అమెరికా, ఓకే, బ్రిటన్ మరియు జర్మనీ, స్వీడన్, ఓకే, బల్గేరియన్ రాకెట్స్ అందులో ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా భారతదేశం ఏం చేసిందంటే భారతదేశం 4వ దేశంగా అవతరించింది. ఇప్పుడు ఇండియా ఈజ్ ద 4th కంట్రీ టు సాఫ్ట్ అండ్ ఒక రోవర్ ఇన్ ద ఒక సర్ఫేస్ ఫ్రమ్ మూన్ ఆఫ్టర్ రష్యా, అమెరికా, చైనా. మనం ఇంతకుముందే అనుకున్నాం అసలు రష్యా, అమెరికాల తర్వాత ఒకవేళ కనుక నంబి నారాయణ గారు చేస్తున్న ప్రయోగంలో 1994వ సంవత్సరంలో కనుక దురదృష్టవశాత్తు అతను అరెస్ట్ కాకపోయినా, అక్రమ కేసులు ఆయన మీద ప్రయోగించబడకపోయినా భారతదేశం అమెరికా, రష్యాల తర్వాత 2వ స్థానంలో ఉంది. లేదు కాదు కూడదు అంటే 1992లోనే రష్యా క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని 235 కోట్లకు ఒప్పందం చేసుకున్న ప్రక్రియలో భారతదేశానికి అందించడంలో అమెరికా అడ్డుపడకపోయినా ఈరోజు భారతదేశము అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల తర్వాత ఉండేది. కానీ దురదృష్టం ఏమైంది? ఇప్పుడు అమెరికా, రష్యాల తర్వాత చైనా 3వ స్థానం చేరిపోయి 4వ స్థానం అయింది ఇండియా. అంటే నేను ఇంతకుముందు అన్న కుట్రలు, కుతంత్ర రాజకీయాల వల్ల ఓ నిజమైన నిజాయితీ పడిన భారతీయ బిడ్డ అరెస్ట్ చేయబడ్డాడు అన్నాను. ఎవరా నిజమైన శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ నంబి నారాయణ గారు. భారతదేశం ఈ చంద్రయాన్ కార్యక్రమంలో నిజానికి ఒక దశాబ్ద కాలం వెనుకబడిపోయింది. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే అమెరికా, రష్యా తర్వాత చైనా కంటే ముందు ఇండియా ఉండాలి. కానీ దురదృష్టకరమైన ప్రక్రియ ఈ రకంగా జరిగిపోయిన యొక్క అంశం. తర్వాత పిఎస్ఎల్విలో ఉపయోగించబడే వికాస్ ఇంజన్ రెండవది మరియు జియో సింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ జిఎస్ఎల్విలో యొక్క 2వ మరియు 4వ పట్టీల అంశం పైన ఒక స్టేజెస్ అంశం పైన ఇతడు ప్రధాన పాత్రను పోషించాడు. వీడి యొక్క రూపకల్పనలో డాక్టర్ నంబి నారాయణ్. ఆ తర్వాత మరి ఈ రకంగా వార్తల్లోకి వచ్చిన డాక్టర్ నంబి నారాయణ్ ఒక దురదృష్టకరమైన సంఘటన, భారతదేశం యొక్క అంతరిక్ష అభివృద్ధిని ఆగిపోయింది. ఒక 10 సంవత్సరాలు మనం ప్రపంచ దేశాల యొక్క అంతరిక్ష పరిజ్ఞానాలు వెనుకబడిపోయాం. ఆ జరిగిన సంఘటనే 1994వ సంవత్సరంలో డాక్టర్ నంబి నారాయణపై గూఢచర్యం ఆరోపణలు. అసలు ఏమిటి కేసు? ఎందుకు వచ్చింది తెరపైకి? ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఎవరు విడుదల చేశారు? సుప్రీంకోర్టు ఏ ధర్మాసనాలను ప్రకటించింది? వాటిపైన ఎవరెవరిని ప్రధాన న్యాయమూర్తులు నియమించారు? అంటే ఈ అంశం పైన ప్రధానంగా 94లో ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ అయ్యారు? ప్రధాన కారణం ఏమిటంటే 1994వ సంవత్సరంలో ఇద్దరు మాల్దీవుల ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, మాల్దీవుల యొక్క ఇంటెలిజెన్స్ ఆఫీసర్లైన స్త్రీలు. ఈ ఇద్దరు ఎవరు అంటే మరియం రషీదా, ఏం పేరు ఈమె పేరు? మరియం రషీదా ఈవిడ. రెండో మహిళ ఎవరు? ఓకే, ఫౌజియా హాసన్. మరియం రషీదా, రెండో వ్యక్తి ఎవరంటే ఫౌజియా హాసన్. వీరిద్దరు భారతదేశంలో టూరిస్ట్ వీసా కింద భారతదేశంకి వచ్చారు. వీరి యొక్క కాల పరిమితి ముగిసిపోయింది, అయినా వీరు భారతదేశంలోనే ఉన్నారు. వీరు అక్రమంగా నివసిస్తున్నారని అరెస్ట్ చేయబడ్డారు. అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇచ్చిన సమాచారము ఏమన్నారు? వీళ్ళు డాక్టర్ నంబి నారాయణ యొక్క అంశంపై మేము భారతదేశంలో ఉన్నాం, అతడు మాకు కొంత సమాచారం ఇస్తాను అన్నాడు. మేము పాకిస్తాన్ దేశానికి ఈ యొక్క రాకెట్ లాంచింగ్ వ్యవస్థను అంటే ఒక ఇస్రో కీలకమైన సమాచారాన్ని ఎగుమతి చేస్తున్నాం అనే అంశం పైన వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా, వీరి చేత స్టేట్మెంట్లు ఇచ్చినట్లుగా ఓకే రైట్ ఈ కేసులో నంబి నారాయణ అరెస్ట్ చేశారు. ఎవరు ఆ ఇద్దరు మాల్దీవుల ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు? మరియం రషీదా మరియు ఫౌజియా హాసన్. వాస్తవానికి మరి ఈ రకంగా అరెస్ట్ చేయబడినప్పుడు కోట్లాది రూపాయలకు అతను తన యొక్క
డేటాను అమ్మాడు అనే ఆరోపణలు చేశారు. ఏ అంశం పైన పరిజ్ఞానం ఏమిటది? రాకెట్ మరియు ఉపగ్రహాల ప్రయోగాల నుండి అత్యంత రహస్యమైన ఏమిటా డేటా, ఫ్లైట్ టెస్ట్ డేటాకు సంబంధించి రహస్యాలను అందిస్తున్నట్లుగా రక్షణ అధికారులు ఇతనిపైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవరు? కేరళ పోలీసులు, రక్షణ అధికారులు ఇతనిపైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏమంది? ఈ రహస్యాలను ఎంతకు? కోట్లాది రూపాయలకు అమ్ముతున్నట్లుగా. ఓకే, డాక్టర్ నంబి నారాయణ ఒకరే కాదు, ఇతనితో పాటు మరొక శాస్త్రవేత్త పైన కూడా ఆరోపణలు చేస్తారు. ఆ రెండవ శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ డి శశికుమారన్ కూడా ఈ కేసులో ఉన్నాడు. డాక్టర్ జి శశికుమారన్పై వీరిద్దరిపైన ఛార్జ్షీట్ నమోదు చేసి కేరళ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. ఛార్జ్షీట్ నమోదు. ఇప్పుడు 1994లో ఈ గూఢాచార్య ఆరోపణల కేసులో డాక్టర్ నంబి నారాయణ్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాస్తవంగా డాక్టర్ నంబి నారాయణ్ ఈ రకంగా అరెస్ట్ చేసిన కేరళ రాష్ట్ర పోలీసులు 94లో అరెస్ట్ అయినప్పుడు కేరళ రాష్ట్రం యొక్క 94లో ఇతనైనప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే కరుణాకరన్. ఏం పేరు అనుకున్నాం మనము? కరుణాకరన్. మనం ఇంతకుముందు కూడా చెప్పాను, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణాకరన్ తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరండి? ఏకే ఆంటోనీ. కరుణాకరన్ తర్వాత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే ఏకే ఆంటోనీ. ఓకే, రైట్, ఏకే ఆంటోనీ. వీరిద్దరూ కూడా ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు, అప్పుడు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ అంశం పైన ఇతరు కోర్టుకు వెళ్ళిపోయాడు. 1996 సంవత్సరం ఏప్రిల్లో ఏం చేస్తుందంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నంబి నారాయణ పాత్ర ఏమీ లేదు, ఇతను ఎలాంటి రహస్యాలను విదేశాలకు అప్పగించలేదు, ఇతని పైన చేయబడిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు అని 1996 సంవత్సరంలో ఈ కేసును కొట్టివేసింది. ఎవరు? సిబిఐ ఈ కేసును కొట్టివేసింది. 94లో అరెస్ట్ అయినప్పుడు అప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కరుణాకరన్. 96లో ఈ కేసు కొట్టివేయబడినప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఏకే ఆంటోనీ. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఏకే ఆంటోనీ. విచిత్రం ఏమిటంటే వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. ఓకేనా? రైట్. అరెస్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రి కరుణాకరన్, ఈ కేసు కొట్టేసినప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఏకే ఆంటోనీ. సిబిఐ ఈ కేసును కొట్టివేస్తూ నంబి నారాయణ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, అవినీతి ఆరోపణలు మోపారు, ఎలాంటి సరియైన సాక్ష్యాధారాలు లేవు, అతను సాధారణ నివాసంలోనే ఉంటున్నాడు, కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తి ఒక చిన్న గృహంలో ఏ రకంగా ఉండగలుగుతాడు, అతని పేరు మీద అక్రమ ఆస్తులు కూడా ఏమీ లేవు, నిజాయితీ పరుడుగానే బ్రతుకుతున్నాడు అనే అంశాన్ని 1996లో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేశారు. ఎలాంటి అక్రమ ఆస్తులు కానీ, అతని పేరు మీద కోట్లాది రూపాయలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ ఏమీ లేవు, బంధువులు కానీ, తన స్నేహితులు కానీ, తన కుటుంబ సభ్యుల పేరు. దాంతో సిబిఐ ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఈ కేసును కొట్టివేసి ఏం చేశారు? నంబి నారాయణ తిరిగి 96 తర్వాత మళ్ళీ యథావిధిగా ఇస్రోలో శాస్త్రవేత్తగా అతన్ని నియమించడం జరిగింది డాక్టర్ నంబి నారాయణ. ఆ తర్వాత ఈ కేసులో ఏం చేస్తాడు? భారత సుప్రీంకోర్టు 1998 సంవత్సరంలో ఇతని దోషి కాదని అధికారికంగా ప్రకటించింది. చూడండి, 98లో భారత సుప్రీంకోర్టు ఇతడు దోషి కాదని అధికారికంగా ప్రకటించింది. దాంతో వాస్తవానికి ఎంతో మానసిక వేదనకు గురి అయిన నంబి నారాయణ్, తన కుటుంబ సభ్యులు, ఈ పోలీసుల కేసులు, ఈ ఒత్తిడి, తనపైన వచ్చిన అవినీతి ఆరోపణల యొక్క ప్రక్రియ, తన రహస్యాలు విడుదల చేశాడనే అంశం పైన, తనపైన పెట్టిన ఈ అంశం పైన అతడు మానసికంగా చాలా ఒత్తిడికి గురి అయిపోయాడు. దాంతో ఏం చేస్తాడంటే నంబి నారాయణ్ ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. తనకు అన్యాయం జరిగింది, తన మానసిక క్షోభకు గురి అయిపోయాను, తన పరువు నష్టం, తన పరువు కోల్పోయాను అనే అంశం పైన ఈయన కేరళ రాష్ట్ర పోలీసుల పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో ఏమైంది? 2018లో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా యొక్క ధర్మాసనం ఈ యొక్క అంశం పైన నంబి నారాయణ యొక్క అక్రమ అరెస్ట్ అంశం పైన విచారణ జరిపి ఏం చేశారు? నంబి నారాయణ్ అక్రమ అరెస్ట్కు గురయ్యాడు, మానసిక క్షోభకు గురి అయిపోయాడు కాబట్టి ఇతని పరువు నష్టం కింద 50 లక్షల రూపాయలు కేరళ ప్రభుత్వం ప్రకటించాలి,
ఓకే ఆర్థిక సాయాన్ని అందజేయాలి అని ప్రకటించింది. దాని $70 $70,000. దాంతో ఎవరైనా జస్టిస్ దీపక్ మిశ్రా ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు 2018లో. దాంతో ఏంది 2018లో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పినరయ్ విజయన్ 50 లక్షల యొక్క చెక్కును తనిఖిస్తున్న యొక్క ఫోటో మనం చూస్తుండవచ్చు. ఓకే రైట్. అంటే ఇక్కడ ఈ రకంగా జరిగిన ఈ ప్రక్రియ అవినీతి ఆరోపణల నుండి ఏం చేస్తారు, ఓకే 8 వారాల్లో కేరళ ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇతనికి అందజేయాలి అని ప్రకటించారు. అయితే కేరళ ప్రభుత్వం ఇతనికి ఏం చేస్తుంది, ఓకే రైట్ 1,30,00,000 రూపాయలు దాన్ని ఆయన వ్యతిరేకించడంతో ఏం చేస్తారు, కేరళ ప్రభుత్వం 1,30,00,000 రూపాయలు పరువు నష్టం దావా కింద ఇతనికి ఇవ్వాలని చెప్పేసి అమెరికన్ డాలర్లు అయితే ఓకే రైట్ 1,83,000 ఓకే అమెరికన్ డాలర్లు ఇతనికి ఇవ్వాలని చెప్పేసి, లేదా 1,30,00,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ ఇవ్వాలని చెప్పేసి ఓకే కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే ఇది అంటే ఈ రకంగా ఉండబడే ఒక నంబి నారాయణ యొక్క ప్రక్రియ. ఆ తర్వాత నారాయణ అరెస్ట్లో ఏం చేస్తాడు ఆయన, కేరళ పోలీసులు కేరళ ప్రభుత్వము అన్యాయంగా అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు, అసలు ఈ కేసు వెనక ఎవరున్నారు, నాపైన ఎవరిచ్చిన యొక్క అసత్య ఆరోపణలు నన్ను అరెస్ట్ ఎందుకు చేశారు అనే అంశంపై విచారణ జరపండి అని చెప్పేసి నారాయణ్ కేరళ పోలీసుల పాత్రపై విచారణ జరపాలని చెప్పేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రిటైర్డ్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జేకే జైన్, ఓకే డీకే జైన్, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన డీకే జైన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే రైట్. డీకే జైన్ అధ్యక్షతన కేరళ పోలీసుల పాత్రపై విచారణ జరిపేందుకై ఒక డీకే జైన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా ఉండే నంబి నారాయణ్ అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన ఈయన తిరిగి అత్యున్నత స్థాయి ఎలాంటి తప్పు చేయలేని నిజమైన భారతీయ బిడ్డ, నిజాయితీపరుడైన నిఖార్సైన నిజమైన భారతీయ బిడ్డగా ప్రభుత్వము కేరళ రాష్ట్ర ప్రభుత్వమే 50 లక్షల రూపాయలు సుప్రీంకోర్టు ప్రకటిస్తే 1,30,00,000 రూపాయలు తన పరువు నష్టం యొక్క ప్రక్రియలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తను చెల్లించిన యొక్క ప్రక్రియ. దాంతో ఏం చేస్తారు, మరియు ఈ అంశం పైన కేరళ రాష్ట్ర పోలీసుల అంశంపై విచారణ జరిపేందుకై ఏమన్నాను డీకే జైన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షులో ప్రత్యేక కమిటీని కూడా నియమించింది ప్రభుత్వం. తర్వాత ఈ రకంగా ఉన్న క్రమంలో 2019వ సంవత్సరంలో భారత ప్రభుత్వము దేశంలో 3వ అత్యున్నత స్థాయి గౌరవ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును ఓకే నంబి నారాయణ గారికి ప్రకటించారు. అతను చేస్తున్న సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డును 2019లో నంబి నారాయణ గారికి గుర్తించారు. ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే దేశద్రోహం నేరం కింద అతను అన్యాయానికి పాల్పడ్డాడని ఎవరైతే దూషించారో అదే భారతీయ ప్రజలు, అదే భారత పోలీసు వ్యవస్థ. మళ్ళీ నంబి నారాయణ్ ఓ అత్యున్నత ప్రతిభావంతుడిగా ఆయనకేం చేస్తారు, 2019లో పద్మభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019వ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది నంబి నారాయణ్. ఆ తర్వాత ఇటీవల వివిధ పోటీ పరీక్షల్లో పుస్తకాలు రచయితల గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఇటీవల వార్తల్లోకి వచ్చిన నంబి నారాయణపై రాయబడిన పుస్తకాలు, వాటి యొక్క ప్రత్యేకత ఒకసారి మనం చూసుకుందాం. ఓకే రైట్. నంబి నారాయణ్ జీవితంపై ప్రజేష్ సేన్ అనే రచయిత బుక్ రాశాడు. నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ప్రజేష్ సేన్ అనే రచయిత మలయాళం భాషలో ఒక బుక్ రాశాడండి. తమిళ భాషలో ఒక బుక్ రాశాడు. ఎవరు? ప్రజేష్ సేన్ అనే రచయిత. ఏమిటది? ఒర్ము కలుడే బ్రహ్మణాపాదం. ఏమిటదంటే ఒర్మ కలుడే బ్రహ్మణాపాదం తమిళంలో రాశాడు. రచయిత ఎవరు? ప్రజేష్ సేన్. నంబి నారాయణ్ జీవితంపై రాయబడిన పుస్తకం ఏమిటంటే, తన జీవిత ఆధారంగా రాయబడిన పుస్తకం ఒర్ము కలుడే బ్రహ్మణాపాదం. ఎవరిది? నంబి నారాయణ్ రచించిన ఆత్మకథ, నంబి నారాయణ్ ఆత్మకథ. ఒక రచయిత ఎవరు అంటే ప్రజేష్ సేన్. ఎవరు దీన్ని బుక్కును ఇటీవల పోటీ పరీక్షల్లో ఈ పుస్తకాన్ని ఎవరు ముద్రించారు అని అడుగుతున్నారు. ఎవరు? త్రిశూర్ కరెంట్ అఫైర్స్ బుక్ వాళ్ళు దీన్ని ప్రచురించారు. ఎప్పుడు విడుదలైంది ఈ బుక్? 2017లో విడుదలైంది. ఎప్పుడు విడుదలైందంటే 2017లో. బుక్ పేరు ఏమిటండి? ఒర్ము కలుడే బ్రహ్మణాపాదం. రచయిత ఎవరు? ప్రజేష్ సేన్. ఎవరి జీవితంపై రాబడింది? డాక్టర్ ఎస్ నంబి నారాయణ్ జీవితం ఆధారంగా. ఎప్పుడు రిలీజ్ చేయబడింది? 2017లో. ముద్రించిన సంస్థ ఎవరు? త్రిశూర్ కరెంట్ అఫైర్స్ బుక్స్ అనేవాళ్ళు దీన్ని ముద్రించారు. ఆ తర్వాత అసలు తన జీవితంలో సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో
ఒకవేళ తను అరెస్ట్ కాకపోయినట్టయితే 1994 సంవత్సరం నుంచి 1996 వరకు పోరాడాడు. ఆ తర్వాత మళ్ళీ పోరాడుతూనే ఉన్న నంబి నారాయణ్ తనపై వచ్చిన ఈ కేసు అంశం పైన వాటిపైన నేను ఎలా పోరాడానో, ఏం చేశాను, ఒకానొక దశలో నన్ను ప్రశంసించిన వాళ్ళే నన్ను విమర్శించినారు, నన్ను నెత్తికెత్తుకున్న వాళ్ళే నన్ను నేలకేసి తొక్కారు. అయినా గెలుపొందినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు. అసలు ఇస్రో స్పైస్ కేసు నుంచి నేను ఏ రకంగా బయటపడ్డాను, నేను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఏమిటి అనే అంశం పైన నంబి నారాయణ్ బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏమిటంటే రెడీ టు ఫైర్. ఎవరు రాస్తారు ఈ బుక్? రెడీ టు ఫైర్ నంబి నారాయణ్. ఇతని యొక్క జీవితం ఆధారంగా రెడీ టు ఫైర్ నంబి నారాయణ్ అనే బుక్ రాశారు. ఎవరితో కలిసి సహా రచయిత ఎవరండి? అరుణ్ రాయ్. సహా రచయిత ఎవరు? నంబి నారాయణ్కు సహా రచయితగా అరుణ్ రాయ్ కలిసి, నంబి నారాయణ్ అరుణ్ రాయ్ కలిసి రెడీ టు ఫైర్. ఏముంది పుస్తకంలో? ఇస్రో స్పైస్ కేసులో భారతదేశం మరియు నేను ఎలా బయటపడ్డాను, దేశం నుంచి మరియు భారతదేశం పరువు కాపాడు, నేను ఏ రకంగా ఎలాంటి అన్యాయానికి పాల్పడి నా స్వచ్ఛతను ఏ రకంగా నేను నిరూపించుకున్నాను అనే అంశంపై రెడీ టు ఫైర్ అనే బుక్ రాశాడు. ఎవరు? సహా రచయిత అరుణ్ రాయ్, నంబి నారాయణ్. ఈ పుస్తకాన్ని ముద్రించే సంస్థ ఏమిటండి? బ్లూమర్సీ ఇండియా. ఈ పుస్తకాన్ని ముద్రించే సంస్థ ఎవరంటే బ్లూమర్సీ ఇండియా. ఎప్పుడు విడుదలైంది ఈ బుక్? 2018లో. బ్లూమర్సీ ఇండియా 2018 సంవత్సరం విడుదలైంది. రైట్. అతని ఆత్మకథ రెడీ టు ఫైర్. ఏముంది ఇందులో? నేను నాపైన నేరారోపణ చేయబడిన అవినీతి ఆరోపణలు అవి వాస్తవము కాదనే అంశంపై నేను ఎంతటి మానసిక క్షోభను ఎదుర్కొన్నాను, నేను ఏ రకంగా ప్రభుత్వాలతో ఫైట్ చేశాను, ఓ నిజాయితీ పడిన భారతీయ బిడ్డగా నేను ఎంతటి మానసిక క్షోభకు గురి అయ్యాను, నేను ఏ రకంగా విజయం సాధించాను, ఏమంటాడు? రెడీ టు ఫైర్ అనే బుక్ రాశాడు. సహా రచయిత ఎవరు? అరుణ్ రామ్. సహా రచయిత ఎవరు అంటే అరుణ్ రామ్. ఎప్పుడు విడుదలైంది బుక్? 2018లో. ఎవరు ప్రచురించారు? బ్లూమర్సీ ఇండియా. రైట్. ఆ తర్వాత నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఇటీవల చలనచిత్రాన్ని రూపొందించారు. తెలుగు, తమిళ, మలయాళం మరియు అదే రకంగా హిందీ భాషలోను ఈ చిత్రం విడుదలవుతుంది. మరి ఆ సినిమా ఏమిటి సార్ అంటే నంబి నారాయణ్ జీవితంపై రూపొందించబడిన చిత్రమే. రైట్. రూపొందించబడిన చిత్రం అక్టోబర్ 2018లో. ఎవరు? దీని యొక్క రచయిత నటుడు ఆర్ మాధవన్. దర్శకుడు కూడా ఆయనే. ఆ చిత్రం పేరేమిటంటే రాకెట్రీ. చిత్రం పేరేమిటి? రాకెట్రీ ది ఎఫెక్ట్, ది నంబి ఎఫెక్ట్. దాని యొక్క క్యాప్షన్ ఏమిటి? చిత్రం పేరు రాకెట్రీ, క్యాప్షన్ ఏమిటి? ది నంబి ఎఫెక్ట్. ఎవరు? ఇది ఎవరి జీవితం ఆధారంగా? నంబి నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందించబడిన చిత్రం. ఈ చిత్రం యొక్క దర్శకుడు మరియు నంబి నారాయణ్ పాత్రలో జీవించాడు. మన వాళ్ళు నటిస్తారు అని జీవించాడు. నంబి నారాయణ్ పాత్రలో జీవించిన వ్యక్తి ఎవరంటే నటుడు మాధవన్. నంబి నారాయణ్ మాధవన్. రైట్. నటుడు ఎవరంటే మాధవన్. నంబి నారాయణ్ పాత్రలో ఈయన పోషించాడు. చిత్రం ఏమిటి? రాకెట్రీ. ఏ భాష? హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషలో ఈ చిత్రము విడుదలవుతుంది. రైట్. రాకెట్రీ ఏమిటి? దాని యొక్క ఆప్షన్ ఏమిటి? ది నంబి ఎఫెక్ట్. ఈ చిత్రము ఎప్పుడు విడుదలవుద్ది? 2021లో ఇప్పుడు విడుదలైంది, సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నంబి నారాయణ్ జీవిత భాగస్వామి, నంబి నారాయణ పాత్రను మాధవన్ పోషిస్తున్నాడు. నంబి నారాయణ యొక్క జీవిత భాగస్వామి అతని యొక్క భార్య పాత్రలో. అతను నంబి నారాయణ యొక్క భార్య ఎవరండి? నంబి నారాయణ్ భార్య అయిన మీనా నంబి నారాయణ్. ఆమె పాత్రలో నటిస్తున్న మాధవన్తో కలిసి నటిస్తున్న వ్యక్తి, నటిమని ఎవరంటే సిమ్రాన్ బగ్గా. ఎవరివిడ? సిమ్రాన్ బగ్గా ఈమె యొక్క పాత్రలో నటిస్తుంది. ఇది నంబి నారాయణ యొక్క జీవితము. ఈ అంశం పైన వచ్చిన నంబి నారాయణపై గూఢాచర్య అంశం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ కేసులో మిత్రులందరూ కూడా నంబి నారాయణ యొక్క జీవితంపై వచ్చిన చిత్రము, అతని యొక్క ఆత్మకథ రెడీ టు ఫైర్, అంతకంటే ముందు రాయబడిన మలయాళ బుక్, ఆ తర్వాత నంబి నారాయణ ఎప్పుడు 94 అరెస్ట్ చేయబడ్డాడు, అప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, అసలు బై బర్త్ నంబి నారాయణ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి, అప్పుడు ప్రస్తుతం అది తమిళనాడులో ఉంది, అది కేరళ ఒకప్పుడు ఉంటుంది. రైట్. ఈ రకంగా ఉండబడే నంబి నారాయణ్
ఏమన్నాను లిక్విడ్ ప్రొపెల్లెంట్ అంశంపై ద్రవ ఇంధన ప్రక్రియపై ఏ రకంగా పరిశోధన చేశాడు, అతని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏ కేసులో అరెస్ట్ చేయబడ్డాడు, మరియం రసీదా ఎవరు, ఫౌజిదా హసన్ ఎవరు, ఏ రకంగా వాళ్ళు భారతదేశంకి వచ్చారు, ఈ కేసులో కీలక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు ఎవరు, 50 లక్షలు కట్టమని ఇచ్చిన న్యాయమూర్తి ఎవరు, ఆ తర్వాత కేరళ పోలీసుల పైన డీకే కన్నా ఏ రకంగా వేశారు, ఓకే ప్రస్తుతం విచారణ జరుపుతున్న వ్యక్తి ఎవరు, ఇవన్నీ అంశాలు ప్రతి మిత్రుడు 1-2 సార్లు ఈ వీడియోస్ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని సందర్భాల్లో కాస్త మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి, మేము ఫ్రీ వీడియోస్లో 1-2 పార్ట్స్ మాత్రమే పెడుతున్నాము. అవి చూసి మీరు ఒక నిర్ణయానికి రాకండి. ప్రతి అంశం మీకు కుశలంగా చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఇంతకుముందు అన్నాను, క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఎలాంటి రాజీ పడకుండా మీకు ప్రతి అంశం మేము చెప్పేది సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అంశంలో ప్రక్రియలో డాక్టర్ నంబి నారాయణ యొక్క పాత్ర, ఈ అంశాలన్నీ కూడా అతను అరెస్ట్ చేయబడిన ఇప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సిబిఐ కోర్టు కొట్టేసినప్పుడు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు, మరియు ఏ రకంగా భారతదేశం 235 కోట్ల రష్యాతో ఒప్పందం చేసుకున్న ప్రక్రియను 673 కోట్లకు మేము ప్రపంచంలో అమ్ముతున్నామని అమెరికా రష్యాపై ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చింది, అప్పటి అమెరికా అధ్యక్షుడు అప్పటి రష్యా అధ్యక్షులు ఎవరు, ఇవన్నీ కూడా ఇందులో ప్రతి అభ్యర్థి చూసుకోవాలి. ఓకేనా? రైట్, మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.